ఏం పనిలో బిజీగున్నావోయ్? అరే, ఒక కొత్త ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నాను. బ్రోకర్కి మార్జిన్ కోసం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఏ మోడ్ ద్వారా? అతను ఒక యూపీఐ ఐడి షేర్ చేశాడు. అతను షేర్ చేసిన యూపీఐ ఐడి వెరిఫైడ్ అని నిర్ధారించుకో. చాలాసార్లు మోసపూరిత యూపీఐ ఐడికి డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం వలన పంపిన వారికి నష్టం రావచ్చు. కేవలం యూపీఐ ఐడి మాత్రమే కాదు, కొన్నిసార్లు నకిలీ వెబ్సైట్లు, యాప్లు తయారు చేయబడతాయి బ్రోకర్ల పేరు మీద. తద్వారా పెట్టుబడిదారులు మంచి లాభాల పేర్లతో వాళ్ళు చిక్కుకుపోయేలా చేస్తారు. అందుకనే పెట్టుబడిదారుడిగా మారే ముందు పరిశోధకుడుగా మారండి. ఈ యూపీఐ ఐడి వెరిఫై చేయబడిందో లేదో నాకెలా తెలుస్తుంది? ఆర్థిక మార్కెట్లో తమ డబ్బును పెట్టుబడి పెట్టే వ్యక్తులకు యూపీఐ చెల్లింపులను అత్యంత సురక్షితంగా చేయడానికి అన్ని రిజిస్టర్డ్ బ్రోకర్లు మరియు మ్యూచువల్ ఫండ్ మధ్యవర్తులు పెట్టుబడిదారులకు వారు ధృవీకరించబడిన యూపీఐ ఐడిని మాత్రమే ఇవ్వాలని సెబీ ఖచ్చితంగా ఆదేశించింది. యూపీఐ ఐడి నుండి పెట్టుబడిదారులు అది ఏ రకమైన ఆర్థిక మధ్యవర్తి అని తెలుసుకోవాలి. ఉదాహరణకు ఐడి పేరు తర్వాత బిఆర్కే లేదా ఎంఎఫ్ అని ఉంటే అప్పుడు మనకన్నీ పూర్తిగా తెలుస్తాయి. అది బ్రోకరా లేక మ్యూచువల్ ఫండా అని. @ గుర్తు తర్వాత వ్యాలిడ్ అనే పదం కనిపించాలి. దాని తర్వాత బ్యాంక్ పేరుండాలి మరియు యాప్ నిర్ధారణ స్క్రీన్ పై ఇలా ఆకుపచ్చని త్రిభుజం లోపల తెల్లటి బ్రొటన్ వేలు పైకుండాలి. ఇది సురక్షితమైనదని మరియు వెరిఫైడ్ అనడానికి ఇది రుజువు. వా, ఇది చాలా బాగుంది. అప్పుడు నిశ్చింతగా నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎల్లప్పుడూ మీ రిజిస్టర్డ్ బ్రోకర్ లేదా మధ్యవర్తిని వారి అఫీషియల్ వెరిఫైడ్ యూపీఐ ఐడి కోసం అడగండి. పెట్టుబడి నిధులను ఆ ఐడికి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి. తెలివిగా ఉండు, తెలివిగా పెట్టుబడి పెట్టు. An investor awareness initiative by SEBI.